ఈ రోజు మార్నింగ్ మా బాబాయ్ చేపలు తీసుకొని వచ్చాడు. సో వాటిలో కొన్ని పీసెస్ ఫ్రై చేయడానికి, ఇంకా కొన్ని పీసెస్ పులుసు చేయడానికి. చిన్న దబర్లో ఉన్న చేప ముక్కలన్నీ ఫ్రై కోసము, పెద్ద దబర్లో ఉన్నవి పులుసు చేయడం కోసము. ఇన్ని పీసెస్ ఏం చేసుకుంటాము, వేస్ట్ అయిపోతాయి కదా అనుకున్నాను. సో ఈ ఫిషెస్ మా బాబాయ్ తీసుకొని వచ్చాడు కదా, వంట అయిపోయిన తర్వాత కర్రీ ఇంకా కొన్ని ఫ్రై పీసెస్ తీసుకెళ్తారు. మా దబర్లు బాండలు చూసి వాటిల్లో తింటే సస్తారని మాత్రం కామెంట్ చేయవాకండి. చాలా ఏన్షియంట్ దబర్లు ఇవి. పాత రోజుల్లో ఎక్కువగా ఇవే వాడేవాళ్ళు. ఇంట్లో కూడా మాక్సిమం ఇదే మెటీరియల్ ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు మనం వచ్చి అంతా మార్చేయాలన్నా కూడా కుదరదు కదా. సో ఐ హోప్ యూ పీపుల్ డెఫినెట్లీ విల్ అండర్స్టాండ్. ఇక్కడ నేను నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేద్దామని ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రై కూడా నేనే చేద్దాం అనుకున్నాను ఫస్ట్, కానీ నేను అంత రిస్క్ చేయాలనుకోవట్లేదు. రిస్క్ అంటే ఓపిక లేక కాదు. ఒక ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికేమో పీసెస్ ఫ్రై చేసినప్పుడు సాఫ్ట్ గా ఉండాలి, ఒక్కొక్కరికేమో బాగా గట్టిగా ఉండాలి. మనం ఫ్రై చేస్తే వాటిలో ఏవేవో మసాలాస్ అన్ని యాడ్ చేస్తూ ఉంటాము. ఇంకా కార్న్ ఫ్లోర్, ఇంకేమన్నా ఫ్లోర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఏంటంటే పైన మసాలాస్ ఎక్కువగా మాడిపోవడం జరుగుతుంది ఎక్కువసేపు ఆయిల్ లో ఫ్రై చేస్తే. సో రిస్క్ ఎందుకులేని నేనైతే చేపల పులుసు వరకు చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను నా పాత వీడియోస్ లో డీటెయిల్ నెల్లూరు చేపల పులుసు రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎడిటింగ్ కూడా అంత ఐడియా ఉండేది లేదు. సో ఆ టైంలో క్లిప్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. వీడియో అయితే డిలీట్ చేయలేదు, ఎందుకంటే ఒక మెమరీ లాగా ఉంటుంది కదా స్టార్టింగ్ లో మనం వీడియోస్ ఎలా చేసాము అనేసి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం దంచుతున్నాం కదా, ఇది ఫిష్ ఫ్రై కోసం. ఇందులో ధనియా పౌడర్ ఏం యాడ్ చేయటం లేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హాఫ్ లెమన్ జ్యూస్ అంతే. ఇవన్నీ ఫ్రై పీసెస్ కి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా కూడా ఈ వీడియోని ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటే మీరు ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఏంటిది డైరెక్ట్ గా ఆనియన్స్ వేగుతున్నాయి అనుకుంటున్నారా? యాక్చువల్ గా ఆయిల్ లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసిన క్లిప్ మిస్ అయింది. సో మెంతులు, ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఇంకా టమాటాస్ కూడా వేపుకోవాలి. టమాటాలు కూడా బాగా ఉడికిన తర్వాత ఈ చేపల పులుసులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎండకి గ్యాస్ స్టవ్ దగ్గర నిల్చుకొని చేయాలంటే బాగా నీరసం వస్తుంది. 80% ఉడికిపోయిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని ఇంకా మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని